భగవంతుడి కన్నా మించిన గొప్ప పదం ఈ ప్రపంచంలో అమ్మ. దైవం దైవం అన్ని చోట్ల తానుండడం వీలు కాక, అందరినీ చూసుకోవడం తన చేత కాక, తనకు బదులుగా తన స్థానంలో సృష్టించాడట అమ్మను. భగవంతుడు అర్థమైతే అమ్మ అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ అమ్మ అర్థమైతే మాత్రం భగవంతుడు ఖచ్చితంగా అర్థమై తీరుతాడట. భరతమాత, భూమాత అంటూ మట్టిలోను నేలలోను, గోమాత అంటూ పశువుల్లోను, తులసీమాత అంటూ మొక్కల్లోను చెట్లల్లోను, గంగామాత అంటూ జలంలోను, ఇలా అన్నింటిలోనూ తల్లిని చూసిన అతి గొప్ప సంస్కృతి మనది. అందుకోసమే సీనారి ఇలా అంటాడు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒక్కతే ఒకవైపు. దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒక్కతే ఒకవైపు. సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు. చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా, నిలువెల్లా మమతల వెలుగై నిలిచింది అమ్మ రూపు. మిరిసే ప్రభాత కిరణంలా, విరిసే వసంత కుసుమల్లా, మనిషి బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు. భాగవతంలోని దశమ స్కందంలో ఒక ప్రసిద్ధ పద్యం ఉంది. అదేంటంటే, చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతిలతి కావలి, చిక్కెనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్ అని. అంటే భగవంతుడైన ఆ లీలా గోపాల బాలుడు, చిన్ని బాలకృష్ణుడు లక్ష్మీదేవి కౌగిటిలోనూ చిక్కక, సనక సనందరాదులైన మహాయోగీశ్వరుల హృదయాల్లోనూ చిక్కక, ఉపనిషత్తులకు వేదాలకు చిక్కక, చివరికి ఎవరికి చిక్కాడో తెలుసునా? లీలగా, అవలీలగా తన తల్లి అయిన యశోదాదేవి చేతికి చిక్కి ఆమె చేత రోకలికి కట్టివేయబడ్డాడట. అది తల్లి మహాత్మ్యమంటే. ఎవరికి దొరకని వాడైనా అమ్మ చేతికి చిక్కాల్సిందే, దొరకాల్సిందే. ఆ సృష్టికి ఆది దంపతులు, అందరికీ అమ్మా నాన్నలు పార్వతీ పరమేశ్వరులు. ఆదిదేవుడైన పరమశివుడు అంతా తానే అయినా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన యందు ఉంచుకోలేదు. అమ్మవారైన పార్వతీదేవికి ఆ అధికారాన్ని ఇచ్చి, నువ్వు అన్నపూర్ణవు, లోకాలకు అన్నం పెట్టి ఆకలి తీర్చు అన్నాడు. ఎందుకంటే బిడ్డ ఆకలిని తెలుసుకోగల సామర్థ్యం అమ్మకు ఉన్నంతగా అయ్యకు ఉండదు కనుక. ఆదిశంకరాచార్యులంతటి వారు శివుడి మీద రాసిన స్తోత్రావళిని శివానంద లహరి అని పేర్కొన్నాడు. అదే అమ్మవారి మీద రాసిన స్తోత్రావళిని అంబానంద లహరి అను, పార్వత్యానంద లహరి అను పేర్కొనలేదు. సౌందర్యానంద లహరి అని అన్నాడు. అందానికంటే కూడా కోటి రెట్లు ఘనతరమైంది, అధికతరమైంది సౌందర్యం. అందం క్షణంలో నశిస్తుంది, కానీ సౌందర్యం శాశ్వతం. మాతృత్వానికి సాటి రాగల సామర్థ్యం ఈ ప్రపంచంలో లేనే లేదు అని నొక్కి వక్కి చెప్పడానికే సౌందర్యానంద లహరి అని పేరు పెట్టారు ఈ శంకరాచార్యుల వారు. వేదం కూడా ప్రపంచంలో ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ తల్లి రుణం మాత్రం తీర్చుకోలేదని ఢంకా బజాయించి చెప్పేసింది. దైవ రుణం, గురు రుణం తీర్చుకునేందుకు ఎన్నెన్నో మార్గాలు చెప్పిన వేదం ఆఖరుకు తండ్రి రుణం తీర్చుకోవడానికి కూడా ఒక ప్రత్యేక యాగం చేయిస్తే సరిపోతుంది అని చెప్పింది. కానీ తల్లి రుణం తీర్చుకోవడానికి మాత్రం ఏ యాగము లేదు, ఏ మార్గము లేదు అంది. అది అమ్మంటే.
సన్యాసాశ్రమం తీసుకొని పీఠాధిపత్యం పొందిన వెంటనే తండ్రి వచ్చిన ఆ పీఠాధిపతి లేచి నుంచోకూడదు, అతడికి నమస్కరించకూడదు. ఆ తండ్రే ఈ కొడుక్కి నమస్కారం చెయ్యాలి. అది నియమం. అదే అమ్మ వస్తే మాత్రం తాను స్వయంగా లేచి వెళ్ళి ఆ అమ్మకు పాద నమస్కారం చెయ్యాలి. అది అమ్మ గొప్పతనం. కాళికాదేవి అమ్మవారి భక్తులైన శ్రీ రామకృష్ణ పరమహంస వారు తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవారు. అదేంటంటే, దైవాన్ని తండ్రి రూపంగా కంటే కూడా తల్లి రూపంలో కొలిస్తే, ఆరాధిస్తే తొందరగా ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. ఎందుకంటే తండ్రి ప్రేమ ఎప్పటికీ తల్లి ప్రేమకు సమానం కాదు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కంటే కూడా అమోఘమైంది, అధికతరమైంది. బిడ్డను కరుణించి కనుకరించి కరిగి నీరై పారే ఆ తల్లి వాత్సల్యం అతుల్యం. ఏనాటికి తండ్రి అట్టి ప్రేమను బిడ్డ మీద ప్రదర్శించలేడు, ప్రసరించలేడు. కనుక దైవాన్ని తల్లి రూపంగానే ఆరాధించండి అని ఆయన సలహా ఇస్తాడు. కనుక ఏ విధంగా చూసినా, ఎలా చూసినా అమ్మకు ప్రత్యామ్నాయం ఈ ప్రపంచంలో మరొకటి ఏదీ లేనే లేదు. అలాంటి అమ్మకు మనం తిరిగి ఏమివ్వగలం? మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా శిరస నమస్కరించడం తప్ప. కాబట్టి సమస్తమైనటువంటి మాతృమూర్తులారా, అందుకోండి మా అభివందనం.